ఉంటుంది. కష్టపడి పని చేస్తూ ఈ మార్గాన్ని నడుస్తుంటే చాలా అడ్డంకులు ఎదురవుతాయి, ఆటంకాలు వస్తాయి. ముఖ్యంగా 5 భయంకరమైన శత్రువులు ఉన్నాయి ఈ దారిలో. అవి ఎప్పుడు మన నెత్తి మీదికి ఎక్కి ఆడిస్తాయో తెలియదు, అసలు పనే చేయనివు. కాబట్టి ఈ 5 శత్రువులను బాగా తెలుసుకుని ఉండాలి. వీటిని నెత్తి మీద సవారీ చేయనీయద్దు. అప్పుడే మనం ముందుకు సాగుతూ పోతాం. ఏవి ఈ 5 శత్రువులు? ఇవేవో బయట నుండి వచ్చిన శత్రువులు కావు, అవి మనలోనివే, మన మనసులోవి వికారాలే. అవే మన శత్రువులు. వాటిలో 2 భయంకరమైనవి రాగము, ద్వేషము. సాధన ఎందుకు చేస్తున్నామంటే రాగద్వేషాల నుండి ముక్తి పొందడానికి. కానీ ఆ స్పృహ ఉండదు సాధన చేస్తున్నప్పుడు. తనకుగా ఎంతో కష్టపడతాడు, మనసు పెట్టి శ్రమిస్తాడు, ఎంతో శ్రద్ధతో పొద్దున్న 4:30 నుండి రాత్రి 9 వరకు రాగాన్ని దూరం చేసే పని చేస్తున్నాను, ద్వేషాన్ని దూరం చేసే పని చేస్తున్నాను. కానీ చేసేదంతా దానికి వ్యతిరేకమే. ఒకటే రాగం పుట్టించుకుంటాం, ఒకటే ద్వేషం పుట్టించుకుంటాం. మరి మన భయంకర శత్రువులు నెత్తికెక్కినట్లే కదా. ఇది ఎలా జరుగుతుందో ఒక ఉదాహరణ. రాగం ఎలా కలిగించుకుంటారు? ఇలాంటి శిబిరానికి ఎవరైనా వచ్చారంటే అన్ని నియమాలు గట్టిగా పాటించాల్సి వస్తుంది, లేకపోతే మనస్సు లోతుల్లోకి వెళ్ళలేరు, పని సరిగా చేయలేరు. మరి అన్ని నియమాల్లోనూ ముఖ్యమైనది మౌనం. చాలా కారణాలు ఉన్నాయి ఇలా మౌనంగా ఉంచడానికి. ముఖ్యమైన కారణం ఏమంటే మనుషుల స్వభావం ఇది. చిన్నప్పటి నుండి వేరే వాళ్ళని గురించి తెలుసుకోవాలన్న కుతూహలం. ఇతనికేమైంది, అతనికేమైంది, నీకేమైంది అని ఒకటే తాపత్రయం. మౌనంగా ఉంటే మన పని మనం చేస్తూ పోతాం. కానీ అలా ఉండలేం. ఎన్నోసార్లు చెప్తారు, ప్రతిరోజు చెప్తారు, మౌనంగా ఉండండి, మౌనంగా పని చేయండి అని. కానీ ఉండలేం. ఎక్కడ చిన్న సందు దొరికినా గుసగుసలు. సరే నీకెలా ఉంది, నీకెలా ఉంది అని ఉండబట్లే అడుగుతాడు. ఎవరో చెప్తారు, నాకైతే ఒళ్ళంతా చల్లుమన్నది అని. చల్లుమన్నదిట. ఇంకోరు చెప్తారు, నాకైతే శరీరం నుండి విద్యుత్ ప్రవాహం కలిగినట్టుంది అని. అరే, కరెంట్ లాగా పోయిందా? నాకైతే పోనేలేదే. నాకైతే కరెంట్ లాంటి ప్రభావం కావాలి. ఇక చూసుకో, ధ్యానంలో కూర్చుంటాడు, ఒకటే ఏడుపు, కరెంటు లాంటి ప్రవాహం కావాలరా, జల్లు మనాలరా అని. సాధనకు కూర్చున్నంతసేపు ఇదే ధ్యాస, కావాలి కావాలి అని. ఒకటే ఏడుపు, కావాలి కావాలి అంటూ. రాగమే రాగం. వచ్చిందేమో రాగం వదిలించుకుందామని. రాగం నిప్పు లాంటిది, దహించడమే దాని పని. దీనిపైన రాగం కలిగించుకున్నా, దానిపైన రాగం కలిగించుకున్నా ఒకటే. ఎక్కడైతే మనిషి ఇది కావాలరా, అది కావాలరా, ముక్తి కావాలరా, పరమాత్మ కావాలరా, అలే కావాలరా, ఇలా కావాలరా అంటాడో అతడు వ్యతిరేక దిశలో పోతున్నాడు. దేన్ని కావాలి కావాలి అంటున్నాడో అది అసలు కోరికలు లేని స్థితి, ఏ రాగము లేని స్థితి. దాన్ని రాగంతోటే సంపాదిద్దాం అనుకుంటాడా? మురికి బట్టను మురికి నీళ్ళతో ఉతకాలనుకుంటాడా? ఇది ఎలా కుదురుతుంది? రాగాన్ని విడిస్తేనే వీతరాగావస్థను చేరుకుంటాం. మరి వచ్చిన దారి పట్లనిటే కదా. ఒకటే రాగాన్ని కలిగించుకోవటం పోగొట్టుకోవడానికి బదులు. ఇలాగే విపరీతమైన ద్వేషాన్ని పెంచుకుంటూ పోతాం. దీనికి ఒక ఉదాహరణ. గంటసేపు కూర్చోబెట్టారు, కాళ్ళు కదల్చలేము, చేతులు కదల్చలేము, కళ్ళు తెరుచుకోలేము. అరగంట గడిచింది ఎలాగో అలా. ముక్కుతూ మూలుగుతూ 30 గంట కూడా అయిపోయింది. ఇంకా ఆ తర్వాత మొదలయ్యాయి బాధలు, భయంకరమైన నొప్పులు. అదే పాత అలవాటు, ఆగలేము. ఈ బాధంతా నాకే వస్తుందా, లేకపోతే అందరికీ ఉందా, మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి? కానీ చెప్పారే కళ్ళు తెరవకూడదని, అయినా ఆగలేము. కొంచెం కొంచెం కళ్ళు తెరిచి చూస్తాడు 4 దిక్కుల. ఆ టైంకు చూడాలి అందరూ బుద్ధ విగ్రహాలే, మహావీరుని మూర్తులే, కదలరు మెదలరు. అరే, వీళ్ళెవరికి నొప్పులు గిప్పులు ఉండవా? వాళ్ళందరి నొప్పులు పోయాయా? నాకొక్కడికేనా ఈ బాధలు? అయ్యో, నా నొప్పులు తగ్గలేదురా, చూడు ఇంకా పోలేదు. 5 రోజులు అయిపోయాయి, ఇంకా పోలేదు. 6 రోజులు అయ్యాయి, అయినా పోలేదే. ఈయనేమో అంటాడు అంతా అశాశ్వతమే, అంతా అనిత్యమే అని. కావచ్చండి, అంతా అనిత్యమే ఉండొచ్చు, కానీ నా నొప్పులు మాత్రం అశాశ్వతం కాదు. ఇవి ఎన్నిటికీ ఉంటాయి, శాశ్వతంగా ఉంటాయి, ధ్రువంగా ఉంటాయి. అయ్యో, ఇవి పోయేటట్టు లేవే. నీకు ఎన్నిసార్లు చెప్పాను నువ్వు అనిత్యానివి అనిత్యానివి అని? అయినా పోవే. ఇవి మాత్రం అనిత్యం కాదు, నిత్యమే, శాశ్వతమే. అరే, ఇలా ద్వేషమే ద్వేషం, వీటిపైన ద్వేషమే ద్వేషం. ఎంత భయంకరమైన శత్రువు నెత్తి మీదకి ఎక్కి ఆడిస్తున్నదో. ఏం ఉన్నదో దాన్ని యథాభూతంగా ఉన్నది ఉన్నట్లుగా దాన్నే చూడాలి. ఎలా ఉందో అలానే చూడాలి, అంతే, ఇంకేమీ లేదు. దాన్నే, ఆ సత్యాన్నే సాక్షిభావంతో చూస్తూ పోతే పరమసత్యాన్ని చేరుకుంటాం. ఏమైనా ఊహాగానాలు చేస్తే మాత్రం చేరలేము. కాబట్టి నొప్పి వచ్చింది, ఆ నొప్పే ఈశ్వరుడు.
మనకు అదే పరమేశ్వరుడు. దాన్నే సాక్షిభావంతో చూస్తూ పోవాలి. నువ్వు వచ్చావు మంచిది, నువ్వు ఎలా ఉంటావో, నీ స్వభావం ఏమిటో నేను చూస్తాను, నువ్వు ఎంతసేపు ఉంటావు అంతసేపు సాక్షిభావంతో చూస్తాను. అలాగే జల్లుమంటున్నా కూడా అది ఎంతవరకు ఉంటుందో చూస్తాను. రాగం లేదు, ద్వేషం లేదు, ఈ రెండు నా నెత్తి నెక్కి కూర్చోవు. అలా కాకుంటే అవి నన్ను ఇష్టం వచ్చినట్టు ఆడిస్తాయి, పని సాగనీవు. ఇంకో రెండు శత్రువులు చూడండి. ఆ శత్రువులు ఎవరో కాదు, మనలోని వికారాలే. అవి లోపలికి వచ్చినప్పుడు అతిథులుగా వచ్చాయి. ఇప్పుడు యజమానులే కూర్చున్నాయి, బయటికి వెళ్ళమని మొరాయిస్తున్నాయి. కానీ ఈ విద్య వాటిని ఉండనివ్వదు. ఈ విద్యలో మనం ఎంతెంత ముందుకు పోతామో ఈ వికారాలు అన్నిని పోవాల్సిందే. అవి వెళ్ళటానికి ఇష్టపడవు, కానీ అవి వెళ్ళిపోవాల్సిందే. లైట్ ఆన్ చేసినప్పుడు వెలుతురు వస్తుంది, అప్పుడు చీకటిని వెళ్ళిపోమను అని చెప్పనక్కర్లేదు కదా, అది వెళ్ళిపోవాల్సిందే, ఉండలేదు కదా. మనం విపసన చేయటం మొదలెడితే మనోవికారాలు వెళ్ళిపోవాలి, అవి ఆగలేవు. కానీ వాటికి వెళ్ళిపోవటం ఇష్టంగా ఉండదు, కనుక లోపల నుండి ఎగదన్నుతాయి. ఓయ్ ఇదంతా మానేయ్, ఏం చేస్తున్నావు, మాకు ఇష్టం లేదు అని మొదలెడతాయి. సాధన మానేయటం కోసం రెండు రకాలుగా అవి ప్రయత్నిస్తాయి. అందులో మొదటిది సోమరితనం. రాత్రంతా హాయిగా నిద్రపోయినా సరే ధ్యానానికి కూర్చున్న వెంటనే కునుకుపాట్లు వస్తుంటాయి. మనసులోని వికారాలు ఒక్క పోటు పొడుస్తాయి. అరే ఈ పని మానేసేయి, నీ విపసన నాకు అస్సలు నచ్చలేదు అని పని మానిపిస్తాయి. అయినా సాధకుడు ధైర్యం చేసి, కాదు నేను పని చేయాల్సిందే, నిన్ను వెళ్ళగొట్టాలి, నువ్వు అక్కర్లేదు నాకు అని యుద్ధం చేస్తాడు. అలా కాకపోతే బస్ దానిదే పైచేయి అయిపోతుంది. గుర్రు పెట్టడం మొదలెడతాడు, విపసన బంద్ అయిపోతుంది. ఎప్పుడెప్పుడు ఈ శత్రువు నెత్తిమీదికి ఎక్కి కూర్చుంటాడో, ఎప్పుడెప్పుడు ఈ శత్రువు నెత్తిమీదికి ఎక్కి కూర్చుంటుందో కాస్త గట్టిగా ఊపిరి పీల్చి దాన్ని దూరం చెయ్యి. అంతగా కాకుంటే ముఖం మీద చల్ల నీళ్లు చల్లుకో. ఇంకా కుదరకపోతే 5 నిమిషాలు బయటికి వెళ్ళురా, అది అధిష్టానం కాకపోతే. నడుస్తూ నడుస్తూ కూడా శ్వాసను గమనిస్తూ ఉండాలి, సంవేదనలు తెలుసుకుంటూ ఉండాలి. మళ్ళీ వచ్చి ధ్యానానికి కూర్చో. ఈ శత్రువును మాత్రం నెత్తికెక్కించుకోకు. ఇక 4వ శత్రువు, ఇది కూడా లోపల నుండే పొడుస్తుంటుంది. సోమర్తనానికి లొంగకపోతే చికాకు మొదలవుతుంది. చికాకు లోపల లోపల ఎంతో చికాకుగా ఉంటుంది. కొంచెం ఇది చేద్దాం, కొంచెం అది చేద్దాం, లేకపోతే ఇంకోటి చేద్దామని మొదలెడుతుంది. ఇది చేస్తాడు, అది చేస్తాడు, కానీ చేయాల్సిన సాధన మాత్రం చేయడు. లోపల నుంచి పొడిచి పొడిచి ఎంత చికాకు పెడుతుందంటే, ఒక్కోసారి గంటసేపు అధిష్టానంలో కూర్చున్నాడు, కాళ్ళు కదల్చకూడదు, చేతులు కదల్చకూడదు, కళ్ళు తెరవకూడదు. అయినా లోపల నుండి చికాకు ఒక్క తన్ను తంతే శరీరంతో సహా బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిన తర్వాత మేల్కొన్నాడు. అరే నేను బయటికి ఎలా వచ్చాను అని. ఏం చెప్తాడు, లోపల నుంచి తన్నింది కదా. ఈ శత్రువు ఎంత గొప్పదంటే మనకు స్పృహే లేకుండా చేస్తుంది, మనతో ఏమేమి చేస్తుందో తెలియదు. కాబట్టి బాగా అర్థం చేసుకుంటూ పని చేయాలి. రోజంతా పని కుదరలేదు అనుకుందాం, సాయంత్రం ప్రవచనంలో 6 రోజులు అయిపోయాయి, ఇప్పుడు ఇంకో 4 రోజులు మాత్రమే మిగిలిపోయాయి అంటున్నప్పుడు స్పృహ కలిగింది. అయ్యో ఈ రోజంతా వృధా అయిపోయిందే అని ఏడుపు, పశ్చాత్తాపు, ఇలా శత్రువు మళ్ళీ తల మీదకెక్కింది. ధర్మ మార్గంలో పశ్చాత్తాపానికి కొంచెం కూడా తావులేదు. ధర్మ మార్గంలో ఎప్పుడూ ఏడవకూడదు. తప్పైతే దాన్ని సమర్థించుకోనకూడదు. తప్పు జరిగితే దాన్ని ఒప్పుకోండి. ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ తప్పు చేశానని ఒప్పుకోండి. జీవితంలో కూడా మీరు ఇదే చేయాలి. మీ వల్ల ఏదైనా పొరపాటు జరిగితే దాన్ని అణచిపెట్టకూడదు, దాన్ని దాచిపెట్టకూడదు. మీకంటే పెద్దవారి దగ్గరికి వెళ్ళి వారికి చెప్పండి, ఇక ముందు ఇలాంటి పనిని చేయనని. అంతేగాని పశ్చాత్తాపడొద్దు. ఏదో తప్పైతే దాన్ని తలుచుకుంటూ అపరాధం ఏదో చేశానన్న భావనే పెంచుకోవద్దు. ఇలా కొత్త ముళ్ళు తయారు చేసుకొని ఏడుస్తూ కూర్చుంటే భవిష్యత్తులో కూడా ఏడుపు ఫలితాలే వస్తాయి. ఏడుపు విత్తనం నాటితే నవ్వు ఫలం ఎలా వస్తుంది? చిరునవ్వు ఎలా వస్తుంది? ఏడు ఫలమే వస్తుంది. ధర్మ మార్గంలో పశ్చాత్తాపం ఉండదు. అలాగే రాబోయే దాని గురించి కూడా ఏడ్చేది ఉండదు. ఇక 5వ శత్రువు నెతికెక్కి కూర్చుంటుంది. ఆ కాల భాషలో దాని పేరు విచికిత్స, సందేహం, ఒక్కటే అనుమానం. అన్నింటికీ సందేహమే. అరే నేనేం చేస్తున్నాను, ఇది ఒక సాధనేనా? ఇలాంటి సాధన గురించి ఎప్పుడు విననే లేదు. శ్వాసను చూడు, శ్వాసను చూడు, శ్వాసను చూస్తే ఏమొస్తుంది? ఈ ఆత్మను చూస్తే కొంత లాభం ఉంటుంది. ఏ రాముణ్ణో, రహీమునో, అల్లానో, బుద్ధ భగవానున్నో, మహావీరునో చూస్తే లాభం ఉంటుంది. ఇదేమిటి శ్వాసను చూడు, శ్వాసను చూడు అంటారు. ఇప్పుడు శరీరాన్ని చూడమంటున్నారు. అరే శరీరం అశాశ్వతం మాకు ఎప్పుడో తెలుసు కదా,
అది నష్టం అని బాగా తెలుసు, దీన్నేం చూడాలి. ఇలాంటి రకరకాల సందేహాలు మనం పీడిస్తాయి. ఎక్కడ అనుమానం వస్తుందో అక్కడ బండి ఆగిపోతుంది. శత్రువు నెక్కెక్కాడు కాబట్టి ఏ సందేహం వచ్చినా టీచర్ దగ్గరికి వెళ్ళి సందేహాన్ని దూరం చేసుకోవాలి. ఒక్కసారి కాదు, ఎన్నిసార్లైనా సరే. ఎన్ని సందేహాలు ఉంటాయో అన్నింటినీ దూరం చేసుకోవాలి, లేకపోతే పని సరిగా కాదు. శత్రువు నెత్తి పైకెక్కి మన పని చేయనీయడు. ఈ 5 శత్రువుల్లో దేన్ని తలపైకి ఎక్కనివ్వద్దు. అప్పుడే పని సాఫీగా సాగుతుంది, మేలు